200 మీటర్స్ అనే ఈ పాలస్తీనియన్ సినిమా ఒక ప్రత్యేకమైన సినిమా. కేవలం 200 మీటర్ల దూరం, 2 దేశాలు, మధ్యలో పెద్ద గోడ. ఒక సాధారణమైన కుటుంబానికి చెందిన కథ ఇది. గోడకు ఒకవైపు భర్త, రెండో వైపు భార్య, పిల్లలు. స్టోరీ ఫిక్షనలే కానీ వాళ్ళున్న కండిషన్స్ కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి అనాలో, హమస్ అనాలో, గాజా అనాలో, అరబ్స్ అనాలో తెలియదు కానీ ఆ రెండు వర్గాల మధ్యన జరుగుతున్న యుద్ధం, దానివల్ల ఏర్పడుతున్న హ్యుమానిటేరియన్ క్రైసిస్లని మనం చూస్తున్నాం. ఈ సినిమా ఆ కండిషన్స్ని ఒక సామాన్యమైన పాలస్తీనా పౌరుడి దృష్టి గుండా చూపించే సినిమా. అక్కడ పౌర సమాజం మీద ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని ఇది చూపిస్తుంది. 2020లో రిలీజ్ అయిన ఈ సినిమా ఈ మధ్యకాలంలో నేను చూసిన మంచి సినిమా కనుక మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ తెలుసుంటే మరింత సులువుగా ఈ సినిమాని అర్థం చేసుకోవచ్చు కనుక ముందుగా కొంత ఇజ్రాయెల్ పాలస్తీనాకు చెందిన క్రైసిస్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. వందల సంవత్సరాలుగా అనేక కారణాల వల్ల యూదులు అంటే జూస్ తమ జన్మభూమి అయిన ఇజ్రాయెల్ను వదిలి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు తరలిపోయారు. తమకంటూ మాతృభూమి లేదన్న వేదన వాళ్ళని పట్టి పీడిస్తుండడంతో 1890ల ప్రాంతంలో జియోనిజం అనే మూమెంట్ మొదలైంది. తమ జన్మస్థలం అయిన పాలస్తీనాలో తిరిగి తమకి స్థానం కావాలని, అక్కడ తమకంటూ ప్రత్యేకంగా ఒక దేశం కావాలని కోరుతూ మొదలైన ఈ ఉద్యమం ప్రపంచం మొత్తం మీద, ముఖ్యంగా యూరప్లో ఉన్న జూస్ని ఐక్యం చేసింది. ఇప్పుడు పాలస్తీనాలో నివాసం ఉంటున్న అరబ్ సంతతికి చెందిన వారంతా ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చి స్థిరపడిన వారు కావడం వల్ల మొదట అది తమదన్న అభిప్రాయం యూదులది. మాతృభూమి కావాలన్న బలమైన కోరికతో మెల్లగా దేశాల్లోని యూదులు పాలస్తీనాలో స్థలాలు కొనడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పాలస్తీనాని ఆక్రమించుకుని ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ఈ పాలస్తీనీల యూదుల మధ్య గొడవల్ని మరింత పెంచి పోషించింది. చివరికి 1947లో పాలస్తీనాని 3 భాగాలుగా విడగొట్టేందుకు ఉపక్రమించింది. ఒక భాగం ఇజ్రాయెల్గా, మరో దేశం పాలస్తీనాగా. క్రిస్టియానిటీ, ఇస్లాం, జూడాయిజం ఈ 3 మతాల వారి పవిత్ర స్థలాలున్న జెరూసలేంని స్వతంత్రంగా ఉంచేలా ప్రతిపాదన జరిగింది. అప్పుడే ఇక ఇజ్రాయెల్ ఒక ప్రత్యేక దేశంగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. తర్వాత ఎన్నెన్నో యుద్ధాలు, వలసలతో చివరికి ఇజ్రాయెల్కి 2 వైపులా, ఒక పక్క వెస్ట్ బ్యాంక్లోనూ మరో పక్క గాజా స్ట్రిప్లోనూ పాలస్తీనీలు స్థిరపడగా, మధ్యలో ఉన్న ఇజ్రాయెల్కి అనేక అరబ్ దేశాల నుంచి మాత్రమే కాక హాలోకాస్ట్ సర్వైవర్లైన జూస్ కూడా లక్షల సంఖ్యలో వలసొచ్చారు. జెరూసలేంకు చెందిన వెస్ట్ పార్ట్ ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది. ఈస్ట్ పార్ట్ ప్రస్తుతానికి వెస్ట్ బ్యాంక్లో ఉంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగాను, డిఫెన్స్ పరంగాను బలంగా ఎదగడం వల్ల పాలస్తీనీలు అసలు ఇజ్రాయెల్ అనే దేశమే ఉండకూడదని, అదంతా పాలస్తీనా అనే మొత్తం దేశంగా తమదేనని పట్టుపట్టుకుని ఉండడం వల్ల అక్కడ నిత్య యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఇక ఈ 200 మీటర్స్ సినిమా విషయానికి వస్తే, తమ డిఫెన్స్ కోసం అని చెబుతూ ఇజ్రాయెల్ 2004 నుంచి మొదలుపెట్టి వెస్ట్ బ్యాంక్లోని కొంత భాగం గుండా తమ దేశం చుట్టూ మొత్తం 708 కిలోమీటర్ల పొడవున గోడను నిర్మించుకుంది. పాలస్తీనీయులకు జీవనోపాధి లేకపోవడంతో వీరి మీద ఇజ్రాయేలీల ఆంక్షలు ఎక్కువవుతూ వచ్చాయి. పని కావాలనుకుంటే వర్క్ పర్మిట్ తీసుకుంటే కానీ అన్ని ప్రాంతాలకి స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదు. ముస్తఫా అనే కన్స్ట్రక్షన్ వర్కర్ పాలస్తీనాకు చెందిన వెస్ట్ బ్యాంక్లో ఉంటూ ఉంటాడు. అతని భార్య, పిల్లలు మాత్రం ఇజ్రాయెల్లో ఉంటారు. వాళ్ళకి అక్కడ పౌరసత్వం లభిస్తుంది కానీ ముస్తఫాకి మాత్రం దొరకదు. అందుకే అతను వెస్ట్ బ్యాంక్లో తల్లి దగ్గరుంటూ వర్క్ పర్మిట్ తీసుకుని రోజూ ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ పని చేసుకోవడంతో పాటుగా భార్య, పిల్లల్ని చూసి వస్తూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే 2 దేశాల్లో వాళ్ళు ఉండే 2 ఇళ్ళు 200 మీటర్ల దూరంలో ఉంటాయి. ముస్తఫా పాలస్తీనాలో ఉండే ఇంట్లో లైట్ వేస్తే అది ఇజ్రాయెల్లోనే అతని భార్య, పిల్లలు ఉండే ఇంట్లోకి కనిపిస్తుంది. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి ఇజ్రాయెల్కి వెళ్ళడానికి పర్మిషన్ దొరుకుతుందో లేదోనన్న ఆందోళనే. సడన్గా ఒకరోజు అతని ఐడెంటిటీ కార్డ్ అప్డేట్ చేసుకున్న కారణంగా ముస్తఫా ఇజ్రాయెల్లోకి ఎంటర్ అవ్వడానికి ఒప్పుకోరు అధికారులు. సరిగ్గా అప్పుడే కొడుకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావడంతో అతను మనుషుల్ని దొంగతనంగా స్మగుల్ చేసే వ్యక్తుల సహాయంతో ఇజ్రాయెల్ చేరుకోవాలని ప్రయత్నిస్తాడు. అందుకోసం ఆ 200 మీటర్స్ దూరాన్ని చుట్టూ తిరిగి 200 కిలోమీటర్స్ ప్రయాణించి చేరుకోవాల్సిన పరిస్థితి. కొంత దూరం పాటు మరో 2తో కలిసి కార్ ట్రంక్లో పడుకుని వెళ్లేంత దారుణమైన స్థితి. ఆ సమయంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు, అతనితో పాటుగా ప్రయాణిస్తున్న మరికొందరి పరిస్థితులు, మనస్థితులు అవన్నీ చూపిస్తూ, దాంతోపాటుగా ఒక కుటుంబంగా అటువంటి విచిత్రమైన స్థితిలో బతుకుతున్న ముస్తఫా, అతని భార్య మధ్య దోబూచులాడే ఇష్టాలు, కోపతాపాలు అన్నీ చూపిస్తుంది ఈ సినిమా. మొత్తంగా చూస్తే దీన్ని ముస్తఫాకి చెందిన ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. చాలా మంచి స్క్రీన్ ప్లేతో, ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ లేదు కానీ ఇరానియన్ డైరెక్టర్ అస్గర్ ఫర్హాదీ సినిమాలు గుర్తించే విధంగా నడిచే కథనం ఉన్న ఈ సినిమా అంత పెద్ద క్రైసిస్లో కూడా సాధారణమైన హ్యూమన్ ఎమోషన్స్కి చెందిన న్యూయాన్సెస్ని చూపిస్తుంది.
చావుకు అంత దగ్గరగా బ్రతుకుతూ కూడా మనుషులుగా ఎలా చిన్న చిన్న ఎమోషన్స్కి లోబడిపోతామో, వాటికి రియాక్ట్ అవుతామో చూపించే సినిమా ఇది. బ్యాక్గ్రౌండ్లో అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే దగ్గరగా మనిషి రోజూ తన చుట్టూ చేసే చిన్న చిన్న యుద్ధాల సమాహారంగా ఈ సినిమా కనిపిస్తుంది. కుటుంబం కోసం తపన పడే మనలాంటి మామూలు మనుషులుగా కనిపించే ముస్తఫాని, అతని కుటుంబాన్ని చూస్తే వాళ్ళ మీద జాలితో పాటుగా మనిషి తత్వంలోని ఈ పోరాట కాంక్షను తలుచుకుని మన భవిష్యత్తుకు చెందిన భయం కూడా కలుగుతుంది. ఇది ముఖ్యంగా పాలస్తీనాకు చెందిన సినిమా అయినా అంతగా ఇజ్రాయిలీల్ని విలనైజ్ చేయలేదు. ఇక్కడ విలన్ కేవలం పరిస్థితులు మాత్రమే. మనుషుల చుట్టూ ఇంటెన్స్గా కదలాడుతూ ఉండే కెమెరా మూమెంట్స్, టైట్ ఎడిటింగ్ సినిమాకి టెక్నికల్ వాల్యూని తీసుకొచ్చాయి. ఈ క్రైసిస్ని టచ్ చేస్తూ వచ్చిన మునిక్, ది స్పై లాంటి సినిమాలు, ఫౌదా లాంటి సిరీస్లు పొలిటికల్గా, డిఫెన్స్, మిలిటరీ పోరాటాల పరంగా లార్జర్ స్కేల్లో దాని గురించి మాట్లాడతాయి. వాటిని అవి కొంత దూరంలో ప్రొజెక్ట్ చేసుకునేలాంటి డ్రామా ఆ సినిమాల్లో ఉంటుంది. 200 మీటర్స్లో ఉండే ఈ చిన్నపాటి డ్రామా మాత్రం గ్రౌండ్ రియాలిటీలో కనిపిస్తూ మనకి దగ్గరగా వస్తుంది. అంత రిస్ట్రిక్టెడ్గా ఉన్న పరిస్థితుల్లో అటువంటి సినిమా తీయడం గొప్ప విషయం అనిపించింది నాకైతే. ఈ సినిమాతో పాటుగా 2014 నాటి గాజాలోని దీన స్థితిని చూపిస్తూ తీసిన డాక్యుమెంటరీ బార్న్ ఇన్ గాజా కూడా నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ చేయండి. మరిన్ని మంచి సినిమాల పరిచయం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.